ఈ రోజుల్లో చదివించాలన్నా వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ బుక్స్ ఫీజు కానీ వాళ్ళు సంపాదించిన సంపాదనలో 1/2% వరకు పిల్లల చదువులకే సరిపోదు. చాలా చక్కటి పథకం పెట్టారండి. అందరినీ సమతుల్యతంగా చూస్తున్నారు. పేద అని లేదు, చిన్నవారు అని లేదు, ధనికులని లేదు, పేదవారు లేదు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో మా కాన్స్టిట్యూషన్ లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి మాత్రమే పట్టించుకున్నారు. గత గొడవల గురించి కానీ గత సమస్యల గొడవలు ఉన్నా కానీ వాటి గురించి ఎక్కడ ఏది అని ఉండట్లేదు. దాని గురించి ప్రజల్లో కూడా ఉన్న అపోహలను తొలగించేస్తున్నారు. ఫస్ట్ డెవలప్మెంట్, తర్వాత సంక్షేమం, అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే కాన్సెప్ట్ తో బాగా చేశారు. గత ప్రభుత్వంలో మాకు 3 పిల్లలు ఉన్నా గానీ ఒక్కళ్ళకి మాత్రమే పడ్డాయండి తల్లికి వందనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి. అందుకు మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి నమస్కారం. నా పేరు ఛాయారమ్మ. మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం. గత ప్రభుత్వము అమ్మ ఒడి పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. కొంతమందికి అది కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క సంవత్సరంలో బడి తెరిచిన మొదటి రోజే పిల్లల వారి యొక్క చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుందని తల్లికి వందనం పేరుతో తల్లిల ఖాతాలో ఈ రోజు జమ చేయడం జరిగింది. మా బాబు 8వ తరగతి చదువుతున్నాడు. సో ఈ యొక్క తల్లికి వందనం వీరి యొక్క చదువుకి, ఉన్నత చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మా ఇంటి పక్కన ఉన్నటువంటి వీరు చేనేత మగ్గం వేసుకుని జీవనం సాగించే వీరు ఈ రోజు వారి 2 పిల్లలు 8వ తరగతి 9వ తరగతి ఇద్దరి పిల్లలు తల్లికి వందనం పేరుతో వారి తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది. సో ఈ యొక్క తల్లికి వందనము వీరి యొక్క ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పిల్లల ఉన్నత చదువుకు ఎంతగానో ప్రోత్సహిస్తుంది. సో ఈ తల్లికి వందనం ఈ రోజు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన మాట తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. మా కుటుంబం తరపున కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వర్ రెడ్డి గారికి కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పడిందండి. మా 2 పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున 26,000 పడింది. 2 పిల్లలకి మాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 11వ తారీఖున వెళ్ళాము తంబు వేయడానికి. 13వ తారీఖున మా అకౌంట్ లో పడిందండి 2కి. చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఒక్కరికే వచ్చింది, అది కూడా 2 సార్లే వచ్చిందండి. గత 5 ఏళ్లుగా మాకు 2 సంవత్సరాలు మాత్రమే పడింది. అప్పుడు ఒక్కరికే పడింది. కాకపోతే మేము అనుకుంటాం కదా 2 పిల్లలు ఉన్నారు, 2ని చదివించాలి అని. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 2 పిల్లలకి పడితే ఇంకా చదువుల గురించి అంత మేము భయపడే పనే ఉండదు కదా ఇంకా అన్న హ్యాపీనెస్ మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ముందుగా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము అన్న ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఒక్కొక్కటి మేము అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తారు అని కోరుకుంటున్నామండి. పిల్లల చదువు విషయంలో మెయిన్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం, ప్రతి ఒక్క పేరెంట్ కి మేము ఎలాగో ఉన్న స్థితికి వెళ్ళలేకపోయాం. మా పిల్లలైనా మంచి పొజిషన్ లో ఉండాలి. అది దేని వల్ల కుదురుతుందండి? ఓన్లీ స్టడీస్ వల్లే కుదురుతుంది. ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కి మాకు కావాల్సిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం మాకు అందించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. నాకు 2 పిల్లలు. మా 2 పిల్లలకి కూడా అమ్మకి వందనం డబ్బులు 13,000 రూపాయల కాడికి 26,000 రూపాయలు పడినాయండి. చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్నకి చాలా చాలా వందనాలు చెప్పుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఇంట్లో 2-3 పిల్లలుండి ఒక్కళ్ళకే మేము చదివించగలం, రెండో వాళ్ళకి ఎలా చదివించాలి అనే ఆలోచన మాకు వచ్చి మేము బాధపడేటప్పుడు నేను మీకు భరోసాగా ఉన్నాను, మీ 2 పిల్లల్ని చదివించుకోండి అని చెప్పేసి 2 పిల్లలకి 13,000 రూపాయల కాడికి వేశారు. చేసినందుకు లోకేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం అంటే చాలా గొప్ప విషయం. అది ఈయన మాటలు నమ్మాము, నమ్మినందుకు ఆదుకున్నారు, ఇచ్చారు. మా ఊరి ఆడవారందరి తరపు నుంచి మాకు ఇట్లా లేనివన్నీ మాకు అందించి ఆడవాళ్ళకి ఇలా శక్తినిచ్చి మీకై మీకు బతకాలి అనే ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మా లోకేష్ అన్నకి మా ఆడవారి తరపు నుంచి పాదాభివందనాలు చేస్తూ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజున చంద్రబాబు గారు తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క బిడ్డకి డబ్బులు వేస్తున్నారు. పడ్డాయమ్మా మీకు డబ్బులు? పడ్డాయండి. అందరికి వేసారండి. ఆయన మంచిదానమేనండి. ఇప్పుడు తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. నా కుటుంబంలో మాత్రం మా పిల్లలకి 3కి పడ్డాయండి. కాదమ్మా, అప్పుడు కనీసం బాధపడి అంటే ఒక బిడ్డకే పడితే మిగతా ఏం చేయాలని బాధపడ్డామండి. అప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు, ఇప్పుడు ఒకరికే అన్నాడు అని చెప్పేసి బాధపడ్డామండి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది వేసారండి.
ఎంత పడ్డాయి అమ్మ? డబ్బులు ఎంత పడ్డాయి? 39,000 పడ్డాయండి. 39,000 పడ్డాయి. స్కూల్ యూనిఫామ్ కూడా చాలా బాగున్నాయండి ఈ సంవత్సరం. పిల్లలు బాగానే ఉందమ్మా, భోజనం స్కూల్లో భోజనం కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నాడండి. ఆయన మాట నిలబెట్టుకున్నారండి, అదే చాలు. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం జగన్ గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని ఒకరికే వేసారని, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా ఇద్దరు బిడ్డలకి వచ్చిందని మేము ఏ రోజు పని ఆ రోజు చేసుకుని కూలి పని చేసుకుని బతికేవాళ్ళమండి. మేము ఇద్దరు బిడ్డలకి వచ్చిందని ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉందండి. బుక్స్ కొనుక్కోవడానికే కాదు, బుక్స్కే కాదు, పిల్లలకి షూకి అన్ని విధాలుగా కూడా ఆయన ఇచ్చిన డబ్బులు మాకు చాలా ఉపయోగపడుతున్నాయండి. ఈ గవర్నమెంట్ వల్ల మాకు చాలా మేలు చేశారండి. పిల్లలకి ఇస్తామనుకున్నారు కానీ ఇద్దరు పిల్లలకి కూడా పడ్డదండి. మా నమ్మకం, ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు మాకు ఈరోజు చాలా మేలు చేసిందండి ఈ కూటమి ప్రభుత్వం. చాలా మంచిది, చాలా హ్యాపీగా కూడా ఉన్నామండి మేము. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలక్షి. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మాది అమర్తూరు గ్రామం. నాకు ఇద్దరు పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిల్లలకు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. నా పేరు గాయత్రి, పెద్దిరెడ్డిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అని ఒకరికి ఇచ్చారు పిల్లలకు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. దాని తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ డబ్బుతో పిల్లలు ముగ్గురిని బాగా చదివించుకొని మంచి స్థాయిలో నిలబెడతాము. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్పురం మండలం, యూఎంపురం గ్రామంలో ఉండు భారతి అని నేను. నాకు ముగ్గురు పిల్లలు. మా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం అమౌంట్ మా అకౌంట్ క్రెడిట్ అయింది. దానికోసం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, నెవలం గ్రామం మాది. మాకు ముగ్గురు పిల్లలు. కూటమి ప్రభుత్వం వల్ల మాకు తల్లికి వందనం 19,000 పడింది. మాకు సంతోషం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వెంకట ఉమాదేవి నా పేరు. నాకు ఇద్దరు దేశాయపేట శాంతినగర్ లో నివసిస్తున్నాను. నాకు తల్లికి వందనం కింద ఇద్దరు బిడ్డలకి డబ్బులు పడినవి. వేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మా ఇద్దరు పిల్లలకి కూడా తల్లికి వందనం వేశారు. 26,000 రూపాయలు మా అకౌంట్ లోకి వచ్చాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మాలాంటి వాళ్ళకి ఒక నీట్గా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు కదా. చాలా హ్యాపీగా ఉన్నాం. బాబు గారు కూడా ఎల్లవేళ్ళ ఎప్పుడు కూడా ఆయన అలాగే ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుతున్నాం. నిజంగా మాకు ఆనందంగా ఉందండి. మా పిల్లల చదివించుకోవడానికి 26,000 రూపాయలు అయితే ఎంతో సహాయం చేసినట్టే బాబు గారు మాకు. ఇది నిజంగా ఆయన అన్నమాట ప్రకారం ఎన్నికల ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం మా ఇద్దరు పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. మా ఇద్దరు పిల్లలకి కూడా ఆయన 26,000 రూపాయలు ఈ రోజే పడ్డాయి. మాకు చాలా ఆనందంగా ఉన్నాయి. అది చూసి మేము కూడా చాలా సంతోషించాం.